హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, ఈ కాలంలోని అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ బయటికి వస్తున్నా లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నవి తెలుస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సో అందులో మెయిన్గా ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మంగు మచ్చలు, అది కూడా లేడీస్లోని. సో చాలామంది మంగు మచ్చలు ఉన్న ఇంట్లోనే ఉంటారు, బయటికి రాకపోయినా కూడా మంగు మచ్చలు అంటూ వచ్చేస్తూ ఉంటాయి. అసలు దీనికి రావడానికి ఏమైనా మెయిన్ రీజన్ ఉందంటారా? ఓకే, యూజువల్ గా మనకి మంగు మచ్చలు అంటే పిగ్మెంటేషన్ అంటారండి. పిగ్మెంటేషన్ రావడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయి. సో దేని వల్ల మనకు ఆ మచ్చలు వచ్చిందని తెలిస్తే అప్పుడు ఆ రూట్ కాజ్ ని పట్టుకుంటేనే మనకి దానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. రూట్ కాజ్ ని మనం పట్టుకోకుండా ఊరికి ఫేస్ మీద బంగాళదుంపలు అప్లై చేసినా కానీ, లేకపోతే ఫేస్ మీద క్రీమ్స్ అప్లై చేసినా, ఏదన్నా పీల్స్ అప్లై చేసినా, లేకపోతే ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అవి తగ్గవు అనమాట. ఎందుకంటే మీరు రూట్ కాజ్ ని క్లియర్ చేయకుండా ఓన్లీ ఫేస్ మీద కనబడే పిగ్మెంటేషన్ ని క్లియర్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సో మీరు రూట్ కాజ్ ని ఎగ్జాక్ట్ గా పట్టుకుంటేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ అసలు మంగు మచ్చలు మనం వేటిని అనాలి అంటే యాక్చువల్ గా కొంతమందికి బ్లూ కలర్ లో ఉంటాయి, కొంతమందికి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి రెడ్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో మనం వేటిని పిగ్మెంటేషన్ అంటారా అంటే మీ స్కిన్ టోన్ కాకుండా మీ ఫేస్ మీద వేరే ఏ కలర్ ఉన్నా అది మీకు పిగ్మెంటేషన్. ఇది మీకు బ్లైండ్ స్పాట్ అన్నమాట. సో పలానా వాళ్ళకి నల్లగా ఉన్నాయి కాబట్టి మంగు మచ్చలు అన్నారు, నాకు నల్లగా లేవులే, నాకు ఎర్రగా ఉన్నాయిలే, నాది ఇది కాదులే, నాది వేరేదే, నాది పింపుల్స్ అని మీరు అనుకుంటారేమో. మీ స్కిన్ టోన్ కాంది ఏదైనా సరే మీ స్కిన్ మీద కనపడింది అంటే, కలర్ వేరే కలర్ కనపడింది అంటే అది పిగ్మెంటేషనే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ పిగ్మెంటేషన్ మన స్కిన్ లోపల 3 లేయర్స్ ఉంటాయండి. మిడిల్ లేయర్ ని ఎపిడెర్మిస్ అంటారు. ఆ ఎపిడెర్మిస్ లో మనకి మెలనోసైట్స్ ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనేది మనకి మెలనిన్ అనేది ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. సో ఈ మెలనిన్ అనేది మనకి స్కిన్ పైన ట్రిగ్గర్ చేయాలా, స్కిన్ లోపల ఇంటర్నల్ గా ట్రిగ్గర్ చేయాలా అన్న దాన్ని బేస్ చేసుకుని ఆ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, అందులో తప్పు లేదు. కానీ మీకు కరెక్ట్ గా రూట్ గా డాక్టర్ చెప్తున్నాడా లేదనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగు మచ్చలు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ అనేది సన్ బర్న్ అనుకోండి. మీకు బయటికి వెళ్ళినప్పుడు ఆ స్కిన్ ఆ సన్ ఎక్స్పోజ్ కి మీకు స్కిన్ బర్న్ అయినప్పుడు, అలా ఎక్కువ రోజుల పాటు మీరు సన్ లో ట్రావెల్ చేసినప్పుడు మీకు స్కిన్ అనేది బర్న్ అయిపోయి సెన్సిటివిటీ వచ్చేసి మనకి మంగు మచ్చలు అనేవి వస్తాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ డెర్మటాలజిస్టులు కొంచెం సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తారు. అది కూడా SPF మోర్ దెన్ 50 పాయింట్స్ ఉన్నది తీసుకొని రాసుకోమని చెప్తారు. సో నిజంగా మీకు ఈ పిగ్మెంటేషన్ అనేది ఎండకెళ్ళటం వల్ల మాత్రమే వచ్చింది అంటే మీరు నీడ పట్టను కూర్చొని ఆ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే తగ్గిపోద్ది. ఇది ఫస్ట్ కేసు. మీకు కనుక మీరు ఎండలో తిరగట్లేదు, మీరు ఏసీలోనే తిరుగుతున్నారు, బయట ఎండలో తిరిగే అవసరం మీకు లేదు, మీరు నీడ పట్టునే ఉంటున్నారు, ఇళ్ళు ఆఫీస్లోనే తిరుగుతున్నారు, కానీ మీకు పిగ్మెంటేషన్ వచ్చింది అనుకోండి, మీరు సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రం మీకు అది తగ్గదనమాట. ఎందుకు మీరు ఎండలో ఏం తిరగట్లే, కానీ మరి మీకు ఎందుకు వచ్చింది అంటే బికాజ్ మీ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ జరిగి మీకు అది వచ్చింది. హార్మోనల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు రూట్ కాజ్ అనేది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హార్మోన్స్ మళ్ళీ రీసెట్ చేస్తే తగ్గుతుంది, కానీ మీరు సన్ స్క్రీన్ రాసుకుంటే ఎందుకు తగ్గుతుంది? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ బాడీలో థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, మీ బాడీలో PCOD ట్రిగ్గర్ అవుతుందా, మీ బాడీలో డయాబెటీస్ ఏమన్నా పెరుగుతుందా అంటే మీ షుగర్ లెవెల్స్ అప్పుడు టెస్ట్ చేసుకోండి, లేకపోతే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా. సో వీటిని మీరు రూట్ కాజ్ కింద తీసుకొని వీటిని మీరు క్లియర్ చేసుకుంటే అప్పుడు మీకు పిగ్మెంటేషన్ పోతుంది. బ్లైండ్ గా పిగ్మెంటేషన్ రాగానే సన్ స్క్రీన్ రాసుకుంటే సన్ స్క్రీన్ అనేది మీకు సన్ బర్న్ వల్ల మీకు పిగ్మెంటేషన్ వస్తే మీరు సన్ స్క్రీన్ రాసుకుంటే పోతుంది. మీరు PCODలు తెచ్చుకొని, డయాబెటీస్ తెచ్చుకొని, మీరు థైరాయిడ్ తెచ్చుకొని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చుకొని, టోటల్ గా మీరు హై కార్బోహైడ్రేట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మీరు తిని ఎక్సర్సైజ్ చేయకుండా మీరు సెడేటరీ లైఫ్ స్టైల్ గడుపుతా, మీ నీళ్లు తక్కువ తాకుతూ ఇలా గనక మీరు పిగ్మెంటేషన్ తెచ్చుకుంటే మీరు మళ్ళీ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటేనే మీకు పిగ్మెంటేషన్ పోతుంది. అంతేగాని మీకు ఇక్కడ సన్ స్క్రీన్లు పనిచేయవు. సన్ స్క్రీన్ అండ్ మీకు లోషన్స్ ఏదైతే రాసుకుంటారు ఫేస్కి అవి పనిచేయవు అనమాట. సో రూట్ కాజ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఉంటారు, వీళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటది. ఎందుకంటే
మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ సడన్ గా స్పైక్ అప్ అవుతాయి. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మన బాడీలో సడన్ గా షూట్ అప్ అయిన వెంటనే సో బాడీ పిగ్మెంటేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే మనం ఏ లోషన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా బేబీకి మదర్కి ఉన్న కనెక్షన్ ఎప్పుడు కట్ అవుద్ది యూజువల్గా అంటే పిల్లవాడు పొట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 6 months ఫీడింగ్ ఇస్తారు. ఫీడింగ్ ఇస్తున్న టైంలో కూడా బేబీకి మదర్కి ఒక కనెక్షన్ అనేది ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఫీడ్ చేసేటప్పుడు ఆ పాలు అనేది రావాలి కాబట్టి, మిల్క్ అనేది సెక్రెట్ కావాలి కాబట్టి, సో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఫీడింగ్ చేయటం ఆపుతారో అప్పుడు బేబీకి మదర్కి ఉన్న ఒక కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు బాడీలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఈ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు ఆటోమేటిక్ గా మీకు వచ్చిన పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఇక్కడ రూట్ కాజ్ అనేది మీకు క్లియర్ గా తెలియాలి. ఫస్ట్ మీకు ఎండలో వెళ్ళటం వల్ల పిగ్మెంటేషన్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్, ఇంట్లో కూర్చోండి, ఫేస్ కి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. లేదు మీకు పీసీఓడీలు, డయాబెటీస్లు, థైరాయిడ్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లు ఇలాంటివి తెచ్చుకొని మీకు పిగ్మెంటేషన్ వచ్చిందా, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్లు అనేది కంప్లీట్ గా తగ్గించి కొంచెం ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ ఐటమ్స్, హై ఫైబర్ ఐటమ్స్ మీరు తింటూ రోజుకి 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక 4 లీటర్ల నీళ్లు తాగుతూ 6 hours డీప్ స్లీప్ మెయింటైన్ చేస్తే మీరు ఏ క్రీమ్స్ రాయకపోయినా సరే ఆటోమేటిక్ గా పిగ్మెంటేషన్ తగ్గిపోయింది. నెక్స్ట్ మీరు ప్రెగ్నెన్సీలో ఉండటం వల్ల ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మీ బాడీలో స్పైక్ అప్ అవటం వల్ల మీకు కనుక పిగ్మెంటేషన్ వస్తే మళ్ళీ పిల్లవాడికి 6 months దాకా మీరు పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి పాలు ఇవ్వటం ఆగిపోయిన వెంటనే ఆడు మళ్ళీ ఫుడ్ తింటే స్టార్ట్ చేస్తాడు కాబట్టి బేబీకి మదర్కి ఉన్న కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి కాబట్టి మీ పిగ్మెంటేషన్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. మీరు కనుక ఇలాగా తెలియకుండా పిగ్మెంటేషన్ వచ్చిన వెంటనే మీరు ఈ సన్ స్క్రీన్ లోషన్లు రాసుకుంటూ, క్రీమ్స్ రాసుకుంటూ, పీల్స్ ట్రీట్మెంట్లు చేసుకుంటూ, లేజర్ ట్రీట్మెంట్లు మీరు ఇలాగ బ్లైండ్ గా మీరు చేశారంటే మీకు పిగ్మెంటేషన్ తగ్గదు. అండ్ పిగ్మెంటేషన్ అనేది స్కిన్ రూట్ లెవెల్లో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మిడిల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. అది అప్పర్ లేయర్ లో కాకుండా మిడిల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మెల్లగా డౌన్ లేయర్ కూడా వెళ్ళిపోతుంది అది. సో అక్కడి నుంచి మళ్ళీ క్లియర్ కావాలి కాబట్టి మీకు అది ఫ్యూ మంత్స్ పడుతుంది తగ్గడానికి. మీరు పిగ్మెంటేషన్ రాగానే చాట్‌జిపిటిలోను, యూట్యూబ్లోను రెమెడీలు ఎతికేసి ఇమీడియట్ గా అందులో బంగాళదుంప ఫేస్ మీద రుద్దుకోమని చెప్తారు. మార్నింగ్ నైట్ బంగాళదుంప ప్యాక్లు వేసేసుకొని ఇలా మీరు చేస్తారు. చేసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మిర్రర్ లోకి వెళ్ళి చూసుకుంటారు ఆ తగ్గిందా లేదా పిగ్మెంటేషన్ అని చెప్పేసి. ఒక్క పూట మీరు బంగాళదుంప రుద్దినంత మాత్రాన తగ్గదండి. ఎందుకంటే మీకు ప్రాబ్లం ఇంటర్నల్ గా క్రియేట్ అయింది. సో మీరు ఇంటర్నల్ గానే బాడీని రీసెట్ చేసుకోవాలి. బంగాళదుంప పైన అప్లై చేస్తారు, అది లోపల ఇంటర్నల్ గా మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని, మీ పీసీఓడిని, మీ థైరాయిడ్ ని, మీ డయాబెటీస్ ని క్లియర్ చేయలేదు కదా. సో అలాంటప్పుడు మీకు అది ఎలా తగ్గుద్ది? అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ బంగాళదుంపలు కాదు, సన్ స్క్రీన్ లోషన్లు అంతకన్నా కాదు. అండ్ కొన్ని స్టడీస్ లో తెలిసింది ఏంటి అంటే మీరు ఇలాంటి కేసులో రాసుకునే సన్ స్క్రీన్ లోషన్స్ కూడా ఎలా ఉండాలి అంటే అది దగ్గర కొంచెం 2,000-3,000 రూపాయల కాస్ట్ ఉంటుందండి. ఎస్పీఎఫ్ మోర్ దెన్ 70, 100, 200 మెయింటైన్ చేయాలి అంటే మీరు 2,000-3,000 అనగానే సన్ స్క్రీన్ లోషన్లు మీరు కొనరు. మాకు 100 లోపు ఇవ్వు, 20 లోపు ఇవ్వు అని అడుగుతారు. మీరు 20-30 రూపాయలకు మీ సన్ స్క్రీన్ లోషన్స్ మీకు దొరుకుతున్నాయి అంటే అది ఎస్పీఎఫ్ 20-30 ఉంటుందండి. అవి రాసుకుంటే మీకు పిగ్మెంటేషన్ పోతుంది, క్యాన్సర్ వస్తుంది, డైరెక్ట్ క్యాన్సర్ వస్తుంది. సో మోస్ట్ స్కిన్ క్యాన్సర్ రావడంలో స్టడీస్ లో చెప్పింది ఏంటి అంటే స్కిన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకని అందరి బాడీకి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెట్ కావు. ఒకవేళ మీరు రాసుకోవాలని మీ డెర్మటాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తే ఎస్పీఎఫ్ మోర్ దాన్ 100 ఉన్నవి మీరు చూస్ చేసుకుని రాసుకోవాలి. మరి అంత ఎస్పీఎఫ్ హై క్వాంటిటీ మెయింటైన్ చేశారంటే అది మోర్ దాన్ 2,000+ ఉంటుంది. మీరు అక్కడ కూడా డబ్బులు కక్కుర్తుబడి మాకు 100లో రాదా, 50లో రాదా అని మీరు అడిగితే వస్తాయి. ఎస్పీఎఫ్ 20-30 ఉన్నాయి వస్తాయి. మరి అవి రాసుకుంటారు, సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటారు, పిగ్మెంటేషన్ పోయి మీరు క్యాన్సర్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత బాగా కీమోథెరపీలు చేయించుకుందరు కానీ ఇంకా. సో ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ పెట్టాల్సిందే. ప్రతి దానికి చీరలకి బంగారాలకి బేరాలు అనేట్టు ఆడకూడదు.
అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అనుకుంటే హై క్వాలిటీ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ మీరు ప్రిఫర్ చేయండి, కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు. సెకండ్, మీకు పీసీఓడి, థైరాయిడ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కనుక మీకు ఈ పిగ్మెంటేషన్ కనుక వచ్చింది అంటే మీరు కొంచెం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి హై ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్, అంటే మీరు కొంచెం ఎగ్స్ ఎక్కువ తీసుకోవటం, చికెన్ బ్రెస్ట్ ఎక్కువ తింటాం, ఫిష్ ఎక్కువ తీసుకోవటం, అవకాడో తింటాం, నట్స్ కొన్ని సోక్ చేసుకొని ఒక 8 hours సోక్ చేసుకొని తింటాం, కొంత రాజ్మా, చనా, సోయా లాంటివి కొంచెం బాయిల్ చేసుకొని తింటాం, కొంచెం పన్నీర్ కానీ టోఫు కానీ ఇలాంటివి తీసుకోవటం, మీరు ఇలా చేస్తే మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పోతుంది. అది కూడా మీరు ఈ రోజు డైట్ స్టార్ట్ చేసిన వారానికి పోదండి, మీరు కనీసం ఒక 5-6 నెలలు చేయాలి. ఎందుకంటే అది మీకు 1 day లో ట్రిగ్గర్ అయిన ప్రాబ్లం కాదు, మీకు 1 day లో పోవటానికి. 90 ట్రిగ్గర్ అయింది అనుకోండి, 1 day లో పోతుంది. ఇది మీ బాడీలో కొన్ని రోజుల పాటు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెయింటైన్ చేశారు కాబట్టి అది ఫైనల్ గా ఫైనల్ డే మీ ఫేస్ మీదకి వచ్చేసింది. సో అదంతా మీకు తగ్గడానికి కనీసం 6-7 నెలలు పడుతుంది. మీకు అంత ఓపిక లేకుండా ఈ రోజు డైట్ స్టార్ట్ చేసి వారానికి నాకు ఇంకా తగ్గలేదని చెప్పేసి డైట్ ని మీరు గివ్ అప్ ఇవ్వద్దు. కనీసం లెక్క పెట్టి కొడితే 6 నెలలు మీరు ఖచ్చితంగా డైట్ చేయాల్సిందే, అప్పుడే మీకు పిగ్మెంటేషన్ పోతుంది. వారంలో 10 రోజుల్లో ఎవరికి రిజల్ట్ రాదు, ఎందుకంటే వారంలో 10 రోజుల్లో కాదు మీకు ఆ పిగ్మెంటేషన్ వచ్చింది, 10 రోజుల్లో పోవడానికి. మీ బాడీలో అది రావడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని సంవత్సరాల పాటు మీ బాడీని అది రెసిస్ట్ చేసి బయటికి రాకుండా ట్రై చేసింది. ఫైనల్ డే నువ్వు ఎంత చెప్పినా మారట్లేదు అని చెప్పేసి నీ ఫేస్ లో నుంచి బయటకు వచ్చేసింది. సో అన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి కనీసం దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని నెలలన్నా పడుతుంది. ఎందుకంటే స్కిన్ అనేది 3 లేయర్లు ఉంటదండి, అన్ని లేయర్లు హీల్ అవడానికి టైం పడుతుంది. ఒక్క ఇమీడియట్ గా ఈ రోజు అప్లై చేస్తే రేపు పొద్దున్న రిజల్ట్ ఎప్పుడూ రాదు. ఈ రోజు క్రీమ్ రాసుకుంటే రేపు పొద్దున్న అద్దం చూసుకొని ఇంకా మారలేదేంటి నేను అని చెప్పేసి క్రీములు మానేయటం ఇట్లాంటివన్నీ మీరు చేయొద్దు. సో దాన్ని బట్టి మీరు ఇంటెలిజెంట్ గా మీకు దేని వల్ల అయితే ఈ పిగ్మెంటేషన్ వచ్చిందో రూట్ కాజ్ మీరు పట్టుకోండి. సొల్యూషన్ రూట్ కాజ్ పట్టుకోవడం 50% అనేది సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ అనేది 50%, రూట్ కాజ్ ని పట్టుకోవటమే. అది మీకు తెలిసిన రోజు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. ఓకే సార్, నిజంగానే పిగ్మెంటేషన్ కోసం చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఈ రెమెడీస్ మీరు అన్నట్టు అందరూ ఫాలో అవుతూ ఉంటారు. బట్ రూట్ కాజ్ అనేది ముందు పట్టుకుంటే దానికి సొల్యూషన్ ఏంటనేది మనకి ఇది 50% తెలిసిందంటే ఆటోమేటిక్గా 50% రూట్ కాజ్ అనేది అర్థం అయిపోతుంది వాళ్ళకి, ఏంటి సొల్యూషన్, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేసి. సో దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.